వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. దీనికి అర్థం ఏంటంటే సాధువులను ఉద్ధరించడానికి దుర్మార్గులను నశింపచేయటానికి అలాగే ధర్మమును నెలకొల్పటానికి ప్రతి యుగములోనూ నేను అవతరిస్తాను అని శ్రీకృష్ణుడు భగవానుడు పలికెను. అంటే సాధువులను అంటే మనల్ని ఉద్ధరించడానికి, మనల్ని పాలించడానికి, దుర్మార్గులు అంటే దొంగలు వాళ్ళని నిర్మూలించడానికి అంటే నాశనం చేయడానికి. దొంగలు ఉంటారు, దొంగతనం ఎవరైతే చెడ్డవాళ్ళు ఉంటారో, ఎప్పుడైతే చెడు ఎక్కువ అయిపోతుందో ఈ భూప్రపంచం మీద వాళ్ళని నాశనం చేయడానికి శ్రీకృష్ణ భగవానుడు ప్రతిసారి ప్రతి యుగంలోనూ తనకు తాను ఏమంటారు అవతారం తీసుకుంటాడు. తనకు తాను అవతారం తీసుకొని ఈ భూమి మీదకి వచ్చి ధర్మాన్ని సంస్థాపన చేస్తాడు, ధర్మాన్ని ఈ భూమి మీద పెడతాడు. అంటే మంచి వాళ్ళకు తోడుగా, చెడ్డ వాళ్ళకు మంచి వాళ్ళని ఉండాలని చెప్పి, మంచి వాళ్ళని కాపాడడం కోసం, చెడ్డ వాళ్ళని సంహరించడం కోసం ప్రతి యుగంలోనూ తనకు తాను సృజించుకుంటాడు. అంటే తనకు తాను ఏదో ఒక అవతారం తీసుకొని ఈ భూమి మీదకి వస్తాడు. ఎలా అంటే అసలు ఈ కృష్ణుడు ఎవరు? విష్ణువు రాముడు అవతారం తీసుకున్నాడు. విష్ణువు రాముడు తెలుసు కదా, రాముడు సీత. ఆయన విష్ణు అనే అతను ఈ భూప్రపంచానికి, ఈ ప్రజలకి, భూమండలంలో ప్రతి ఒక్కరికి ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, ఎలా ఉండకూడదు, ఎలాంటి పనులు చేయకూడదు, తల్లి పట్ల, తండ్రి పట్ల, అమ్మ పట్ల, చెల్లి పట్ల, అక్క పట్ల, అంటే వాళ్ళతో అక్కతో ఎలా ఉండాలి, నాన్నతో ఎలా ఉండాలి, అమ్మతో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఎవరిని ఎలా ప్రేమించాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా జీవించాలి అని చెప్పి రాముడు అవతారం తీసుకొని మనకు చూపించాడు. మనం ఎలా బతకాలో తను బతికి చూపించాడు మనకి. అంటే అతనిలాగా మనం బ్రతకాలి, అతనిలాగా మనం జీవించాలి. అంటే మనకి ఆదర్శం ఎవరు? రాముడు. మనం ఎలా ఉండాలి, ఎలా జీవించాలని నేర్పించింది మనకి. అలా ఉండాలి. అతను ఎలా వాళ్ళ అమ్మ పట్ల, వాళ్ళ అమ్మతో చాలా మంచిగా పెరిగాడు. వాళ్ళ నాన్నకి చాలా గౌరవం ఇచ్చాడు. ఎలా చెప్పమంటావు? రాముడు వాళ్ళ తండ్రికి, అంటే డాడీకి, వాళ్ళ నాన్నకి ఎలా ఉన్నాడంటే ఒక సందర్భంలో రాముడు రాజు అవుతాడు. రాజు అంటే ఆ రాజ్యానికి రాజు అవుతాడు. రాజు అయినప్పుడు వాళ్ళ నాన్న దశరథుడు, వాళ్ళ నాన్న పేరు దశరథుడు, రాముడు తండ్రి పేరు దశరథుడు. వాళ్ళ నాన్నగారి పేరు. వాళ్ళ నాన్న చెప్పాడని చెప్పి రాజ్యాన్ని వదిలేసి, రాజరికారానికి వదిలేసి అడవికి వెళ్ళిపోతాడు. కేవలం వాళ్ళ నాన్న చెప్పాడని చెప్పి. అంటే నాన్న చెప్పిన మాట జవదాటలేదు రాముడు. వాళ్ళ నాన్న చెప్పాడని చెప్పి అడవికి, ఫారెస్ట్కి వెళ్ళిపోయాడు. కింగ్ రాజు రాముడు కింగ్. వాళ్ళ నాన్న చెప్పాడని చెప్పి కింగ్ను ప్లేస్ చైర్ని వదిలేసి, ఆ రాజ్యాన్ని వదిలేసి, నాన్న చెప్పాడని చెప్పి రాజ్యాన్ని వదిలేసి అడవికి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు? వాళ్ళ నాన్న చెప్పాడని. చెప్పి అడవికి వెళ్ళిపోయాడు. అడవిలో చాలా క్రూర మృగాలు ఉంటాయి, జంతువులు ఉంటాయి. అయినా సరే వాటికి భయపడలేదు. వాళ్ళ నాన్న చెప్పాడని చెప్పి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళాడు? వెళ్ళిపోయాడు. అంటే అతను రాజుగా ఉంటే ఎన్ని వైభవాలు ఉంటాయి, అవన్నీ వదులుకొని వెళ్ళాడంటే వాళ్ళ నాన్న మాటకు విలువ ఇచ్చాడు. అంటే వాళ్ళ నాన్న చెప్పిన మాట జవదాటకూడదని చెప్పి, నాకు ఇవన్నీ కాదు ముఖ్యం, నాకు మా నాన్న చెప్పిందే ముఖ్యం. నాకు మా నాన్న ఏది చెప్పినా
నేను ముఖ్యం వింటాను అని అనుకున్నాడు కాబట్టి అతడు ఎవరు రాముడు విష్ణు అవతారం. విష్ణు అంటే దేవుడు. దేవుడు రాముడు అంటే మనిషి అవతారం అంటే మన అవతారం తీసుకున్నాడు. మన మీద మనకేమన్నా మనం దేవుడమా? కాదు. మనం దేవుడా? నువ్వు నేను దేవుడా? కాదు. రాముడు కూడా మన లెక్క పుట్టాడు. దానికి ముందు రాముడు విష్ణువు అంటే దేవుడు మనం ఎలా జీవించామో అలా జీవించాలని చెప్పి తను రాముడిగా పుట్టి తను ఎటువంటి వైభవాలు లోచుకోకుండా సామాన్య ప్రజలతోటి మనతో పాటు తను జీవించాడు. అప్పట్లో నీతో నాతో అలా మనం ఎలానో మనతో పాటు జీవించాడు. జీవిస్తూ అతను ఎలా అయితే జీవించాడో మనం ఎలా అయితే ఉండాలో అవన్నీ మార్గదర్శనం చేసి వెళ్ళాడు. వాళ్ళ అమ్మ చెప్పిన మాట వింటాడు, వాళ్ళ నాన్న చెప్పిన మాట వింటాడు. రాముడికి తమ్ముడు ఉన్నాడు తెలుసా? ఎవరు? తమ్ముడు మాట కూడా వింటాడు. తమ్ముడు చాలా ప్రేమిస్తాడు, చాలా మంచిగా చూసుకుంటాడు తమ్ముడిని. ఎప్పుడు కూడా తమ్ముడిని ఎప్పుడు తిట్టాడు, ఎప్పుడు అరవడు, మంచిగా చూసుకుంటాడు తమ్ముడిని. అలానే లక్ష్మణుడు అన్న ఎవరు? లక్ష్మణుడు అన్న రాముడు. లక్ష్మణుడు కూడా రాముడు అంటే వాళ్ళ అన్న అంటే చాలా ఇష్టం. రాముడు అంటే అతను చెప్పిన మాట వింటాడు. ఏదైనా సరే మా అన్న చెప్పిన మాట వింటాడు. నేను ఇది చెయ్యను, నేను అది చెయ్యను, నేను చేస్తా, ఇలాంటి మాటలు మాట్లాడు. అన్న అంటే అంత ప్రేమ. అన్న ఏం చెప్పినా చేస్తాడు. అలా ఇప్పుడు ఏమర్థమైంది మీకు? ఇప్పుడు మనం ఏంది భగవద్గీతలో ఉన్నాం. ఇంకొక అవతారం విష్ణువుకి రాముడు అయిపోయింది. రాముడు ఎలా బతకాలో మనం ఎలా జీవించాలో అని చెప్పి నేర్పించి రాముడు అడవిలోకి వెళ్ళిపోయాడు. తర్వాత అంతా చాలా పెద్ద స్టోరీ ఉంది, అవి మీకు ఇప్పుడు చెప్పాను, తర్వాత మీరే తెలుసుకుంటారు. అలా మనం ఎలా జీవించాలని చెప్పి రాముడు అవతారం తీసుకొని రాముడు అవతారం చాలించాడంటే చనిపోలేదు. నదిలోకి వెళ్ళిపోయి తన శరీరాన్ని నదిలో వదిలేశాడు. తన ఆత్మని మన విష్ణు అవతారంలోకి వెళ్ళిపోయాడు, దేవుడు అవతారంలోకి వెళ్ళిపోయాడు. తర్వాత కృష్ణుడు ఎందుకు పుట్టాడు? కృష్ణుడు అంటే ఆయన కూడా దేవుడే. అతను ఎవరు అవతారం? విష్ణు అవతారమే. విష్ణువు చాలా అవతారం తీసుకున్నాడు. విష్ణువు రాముడు అవతారం తీసుకున్నాడు, కృష్ణుడు అవతారం తీసుకున్నాడు. అలా అతను మనకి ఏమి అవసరమో అలాంటి టైంలలో ఆ అవతారం ఏ అవతారం తీసుకొని వస్తాడు ఈ భూమి మీదకి. కృష్ణుడు ఎందుకు వచ్చాడు అంటే మనము ఎలాంటి సమస్యలో ఉన్నా, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా మనం వాటిని ఎలా ఎదుర్కోవాలి, గొడవ అవుతున్నప్పుడు ఆ గొడవని ఎలా ఎదుర్కోవాలి, ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఏదైనా ఇబ్బంది వస్తే దాన్ని ఎలా ఎదుర్కోవాలి, ధైర్యంగా ఎలా నిలబడాలి. ఎప్పుడు కూడా పిరికోడి మాదిరి పారిపోకూడదు, ధైర్యంగా నిలబడాలి, దీనికి భయపడకూడదు. ధైర్యం అనేది ధైర్య సాహసే లక్ష్మి. అంటే ధైర్యంగా ఉంటే మనం ఏదైనా సాధించగలం. ధైర్యంగా ఉంటే ఏ పనైనా సాధిస్తాం. ఇప్పుడు కృష్ణుడు ఏం చెప్పాడు? అర్జునుడికి ఎందుకు చెప్తున్నాడు? అర్జునుడు నేను యుద్ధం చేయలేను అని అంటున్నాడు. అంటే అర్జునుడికి చెప్తాడు ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇలా ఉండాలి, మంచి కోసం చెడుని ఎదిరించాలి అని చెప్పి చాలా చెప్తాడు. అందులోనే ఇదొక శ్లోకం, అందులో చాలా చెప్పాడు. అందులో నువ్వు ఈరోజు నేర్చుకునేది ఒకటే శ్లోకం. ఏది? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. దీనికి అర్థం ఏంటంటే ప్రజలని, సాధువులని రక్షించడానికి, తర్వాత మీకు అర్థమైన భాష చెప్పాలంటే దుర్మార్గులు అంటే దొంగలు, దుర్మార్గులని నాశనం చేయటానికి ఆయా యుగములలో ఆయా అవతారాలు తీసుకొని నేను వస్తాను అని చెప్పాడు. ఇందాక మీకు చెప్పారు, శ్లోకం చెప్పారు కదా, ఆ శ్లోకం మీకు అర్థం కాలే కదా, ఇదేంటి అంటారు కదా, ఆ శ్లోకానికి అంటే ఇది అర్థం. సాధువులను ఉద్ధరించడానికి, అంటే సాధువులు మనందరం కూడా వస్తాం, అంటే మంచిగా బతికిన వాళ్ళందరూ సాధువుల కిందకి వస్తారు.
సాధువులను ఉద్ధరించడానికి, దుర్మార్గులను నశింపచేయటానికి, అలాగే ధర్మమును నేను ఇది చెప్తారా? ఏది ఇది చెప్తారా? ఫస్ట్ పరిత్రాణ సాధన ఫస్ట్ పవి కాదన్న వన్ బై వన్ నీకు నువ్వేం పారిపో నువ్వేం పారిపోవు కదా నిదానం చెప్పండి అన్న ఏముంది ఇలా పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఫస్ట్ నేను చెప్తా మీరు వినండి. ఫస్ట్ సెకండ్ థర్డ్ నేను చెప్తా. ఫస్ట్ మీరు సైలెంట్ వినండి. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ప్రవిత్తానాం సాధూనాం వినాశాయ దుష్కృతం ప్రవిత్తానాం సాధూనాం సంభవామి సాధూనాం వినాశాయ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. పరిత్రా